87వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఇక్కడ విచ్చేసిన కుల పెద్దలకు కుల బాంధవులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1929 ఆగస్టు 19న ఆగస్టు 10వ తేదీన పుంజాల శివశంకర్ గారు జన్మించి ఆయన ఒక కటిక నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పదే అది గుర్తు చేసుకుంటాం. నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయన చదువుకోవడానికి కూడా 11 మంది సంతానం అయ్యేసరికి చదువుకోవడం కూడా ఇబ్బందిగా ఉండేసరికి పుంజాల శివశంకర్ గారికి చదువు మీద మంచి ఒపీనియన్ ఉంది. చదువుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాం అనేది ఒక మంచి ఆలోచనతోటి ఆయన కష్టపడి చదవాలి అనుకున్నప్పుడు వాళ్ళన్న ఆయనకు సహాయం చేసింది. తర్వాత వీళ్ళ పరిస్థితి బాగలేక పంజాబ్ అభివృద్ధి చదవగలిగినప్పుడు అన్న బూట్ పాలిష్ చేసి తమ్ముడిని చదివించేట్టు రోడ్డు మీద ఒక పూట భోజనం తిని రోడ్డు మీద వండుకునేట్టు. అట్లా పండుకొని ఆయన చదువుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళ అన్నగారు చనిపోయారు. వాళ్ళ అన్న చనిపోతే శవాన్ని కూడా తీయలేని పరిస్థితి. ఆయన ఒక దగ్గర దాక్కొని శవాన్ని చూస్తున్నాడు, వాళ్ళ అన్న శవాన్ని చూస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు అంటే నేను పోయి అక్కడ కూర్చుంటే ఇది అనాథ శవం అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు కూడా తీయరేమో అన్న భయంతో ఒక పక్కన దాక్కొని భయంగా ఆ శవాన్ని ఎట్లయినా తీయాలి, మళ్ళీ ఇంకా ఇబ్బంది కదా అని చెప్పి అన్న శవాన్ని కంటి ముందట ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి చనిపోతే ఎంత దుర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో అక్కడ ఆయన ఉండి కూడా చూసి అన్న శవాన్ని తీసుకెళ్లి మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేసే అంత నీచంగా కూడా అంత దిగజారిపోయి మనిషి కూడా ఆ రోజు ఒక చదువుకుంటేనే దీనికి ఒక మంచి విలువ అని చెప్పేసి ఆ రోజు పంజాబ్ లో ఆయన చదువుకొని తర్వాత న్యాయ వ్యవస్థలో ఒక లాయర్ గా పనిచేసి ఎవరికైతే ఫీజులు లేకపోతే న్యాయస్థానంలో ఈయన జడ్జిగా ఉన్నా కూడా ఎవరికైతే ఫీజులు లేకపోతే ఈయననే ఇచ్చి మళ్ళీ అక్కడ జడ్జిగా ఉంటే న్యాయం జరగదేమో వీళ్ళు తప్పుగా వాదిస్తున్నారని చెప్పేసి ఈయననే జడ్జి పోస్ట్ మనం ఒక అంచెలంచెలుగా ఎదుగుతాము, మళ్ళీ కిందికి రావాలంటే రాలేము. కానీ ఆ జడ్జి పోస్టును కూడా వదిలేసుకొని వచ్చి మళ్ళా ప్రజల తరఫున మాట్లాడి ప్రజలకు న్యాయం అందించాలి, ఎవరైనా సరే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేది ఒక మున్నూరు కాపుల రక్తంలోనే ఉంటది. కాబట్టి ఆ ఆలోచన విధానం మన పుంజాల శివశంకర్ గారిలో ఉన్నది. కాబట్టి ఈ రోజు కటిక పేదరికం నుంచి 3 సార్లు మనకు సెంట్రల్ మినిస్టర్ గా 2 సార్లు గవర్నర్ గా అత్యంత ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఇక్కడ ఆయన ఎదిగి నేనేదో భవనాలు నిర్మించుకోవాలి లేకపోతే నేనేదో చేయాలన్న ఆలోచన కాకుండా బీసీల కోసం కొట్లాడు. కాకా కాలేకర్ కమిషన్ చూసుకుంటే, మండల కమిషన్ చూసుకుంటే, అనంతరామన్ కమిషన్ చూసుకుంటే, ఏ కమిషన్ లో అయినా సరే పుంజాల శివశంకర్ గారి హస్తం లేనిది ఎక్కడ కూడా 3 నెలలు టైం ఇస్తే 3 నెలల్లో అయిపోతే అన్న మాకు టైం కావాలి 10 రోజులు అంటే లేదని చెప్పి ఇంకొక 2 నెలలు పొడుగు పెంచేటోడు. మన బీసీలకు ఏదన్నా న్యాయం చేయాలి, మనం ఇక అయిపోయింది, నా దగ్గరకు వచ్చింది, ఒక చేతికి వచ్చింది, నేను ఈ భోజనం అనేది అందరికీ అందించాలనే ఆలోచనతోటి బీసీలకు రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో మున్నూరు కాపులు కూడా బీసీలకు రావాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి ఆయన చేసినప్పుడు చాలా మంది ఇక్కడికి వచ్చి ఒక కమిషన్ వేసుకొని ఇక్కడికి వచ్చి మున్నూరు కాపులను కూడా బీసీలలోకి చేర్చాలని వచ్చినప్పుడు సికింద్రాబాద్ అంతా బంగారం షాపులు బట్టల షాపులు ఉండేసరికి మున్నూరు కాపులు అంతా బాగా ఉన్న పార్టీలైనా వీళ్ళకి అవసరం లేదు అని చెప్పేసి ఆ కమిషన్ నివేదిక ఇస్తే కూడా మళ్ళీ తీసుకెళ్లి గ్రామాలలో ఉన్న మున్నూరు కాపులు పేదరికంలో ఎట్లా కొట్టుమిట్టాడుతున్నారో, వ్యవసాయ భూములలో వాళ్ళే కూలీలుగా ఎలా మారి పనిచేసుకుంటున్నారో అన్న విషయాన్ని చూపించి ఆయన చాలా ఘోరంగా పనిచేసి ఈరోజు మున్నూరు కాపులను కూడా బీసీలలో చేర్చింది. ఈ రోజు ఏ కుల సంఘంలో చూసినా మనం బీసీ కులాలలో మన కోసం ఎవరైనా బీసీల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిరా అంటే ఎవరు లేరు. ఒక బీపీ మండల్ ప్రసాద్ యాదవ్ అట్లా ఒక 2-3 ఉంటారు. కానీ మన కులంలో 1950లో అక్కడ కాకా కాలేకర్ కమిషన్ స్టార్ట్ అయినప్పుడు బుజ్జం నరసింహులు గారు హైదరాబాద్ రాష్ట్రానికి ఒక అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మన బీసీలలో ముందర తీసుకొచ్చి అలాగే బీసీ బడుగు బలైన వర్గాలనే కాకుండా కేరళలో గవర్నర్ గా ఉన్నప్పుడు ఒక బాలకృష్ణన్ అనే వ్యక్తి న్యాయ వ్యవస్థలో ఆయన న్యాయవాదిగా పోరాటం చేస్తుంటే ఆయన ఆలోచనల విధాలు జనాలకు ఏ రకంగా ఆయన అందించే సేవలు ఆ న్యాయాన్ని ఎలా తీసుకొస్తున్నారని ఒక చురుకుగా పనిచేస్తుందని చెప్పేసి ఎస్సీ దళిత వర్గానికి చెందిన ఒక బాలకృష్ణని కూడా ఈ రోజు న్యాయాధిపతి పీఠంలో కూర్చోబెట్టిన ఒకే ఒక మహనీయుడు అంటే మన పుంజాల శివశంకర్ గారు. అలాగే బీసీలను కూడా న్యాయ వ్యవస్థలో కూర్చోబెట్టి ధర్మ సింహాసనం పైన మనల్ని కూర్చోబెట్టి న్యాయం చెప్పే విధంగా ప్రోత్సహించిన వాడు మన పుంజాల శివశంకర్ గారు. అలాంటి పరిస్థితులు ఎన్నో రకాలుగా ఎందుకు నేను కటిక పేదరికం అని చెప్పానంటే పేదరికం ఎక్కడ అడ్డు కాదు, సాధించాలని మనసులో ఉంటే పుంజాల శివశంకర్ గారి ఆలోచన విధానం ఆయన చేసుకున్న ఆలోచనలే మనమే అవలంబిస్తే ఈరోజు అంతా జనరేషన్ జెన్జీ నడుస్తుంది.
ఇది పెద్ద విషయం కాదు. అప్డేట్ వచ్చింది, ఒక రేంజ్ లో పోతుంది. ఏం చేయాలని కూడా చేయొచ్చు ఈ రోజులలో. ఒక పోస్ట్ పెడితేనే లక్షల మందికి ఆలోచన రేపించే మంచి శక్తి ఈ రోజు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు యూత్ కూడా సాఫ్ట్వేర్లలో ఉన్నారు కాబట్టి అలాంటి శక్తిని మనం ఒకసారి మనకు పుట్టిన కులంలో ఏదో రకంగా పనిచేయాలి. పుట్టిన కులానికి మనం సేవ చేయకపోతే, కన్నతల్లి ఇలాంటి కులానికి సేవ చేయకపోతే మనం దేని కూడా పని చేయకుండా పోతాం. ఇక నా బాధ ఏంటంటే 2 సార్లు మన వాళ్ళు మినిస్టర్ ఉన్నారు. అప్పటికే ఒకసారి అక్కడికి ఈ పుంజాల శివశంకర్ గారి విగ్రహం అనేది ట్యాంక్ బండ్ మీద పోవాలనేది ఆలోచన. కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితులు ఏమైందంటే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు ఒక గౌడ సామాజిక వర్గానికి ఒక పెద్ద నాయకులుగా ఉండి ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉండేసరికి 5 ఎకరాల 5 కోట్లు ఎక్కడ మన ఖమ్మం జిల్లాలో తీసుకుంటారు. ఈ రోజు వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఆ కులానికి గౌడ కులస్తుల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ మీద పెట్టిరారు. మరి వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, మన దగ్గర అవకాశం ఉన్నప్పుడు మనం కూడా చేయాలన్న ఆలోచన కూడా మన రాజకీయ నాయకులకు కూడా తెలియాలి. ఇంకా ఈయన ఇక్కడదే కాదు, మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లేకపోతే జాతీయ నాయకుడు అంటున్నాం. మరి మనకు 5 మంది ఎంపీలు ఉన్నారు. ఢిల్లీలో కూడా విగ్రహం పెట్టేలాగా మనం పూనుకోవాలి. అంత పెద్ద వ్యక్తి, మన కులంలో పెట్టిన వ్యక్తి, అంత పెద్ద ఐకాన్ అయినా. అలాంటి ఐకాన్ని మనం ముందు కూడా ఒక జయంతి రోజు, వర్ధంతి రోజు కాకుండా ప్రతి ఎక్కడ మీటింగ్లు జరిగినా ఖచ్చితంగా పుంజాల శివశంకర్ గారు, బొజ్జం నరసింహులు గారు, బొమ్మ వెంకన్న లాంటి ఫోటోలు మన కులానికి ఎవరైతే ఇష్టం వాళ్ళ ఫోటోలకు మనం దండలు వేసుకొని వాళ్ళని పూజించిన తర్వాతనే మనం మీటింగ్ మొదలు పెట్టుకుంటేనే ఆ ఫోటోలు ఎవరివి అనేది తెలిసి ఆలోచన కొంతమందికైనా వస్తాయి. వాళ్ళ చరిత్రలు ఏంటి అనేది తెలుసుకునే ఆలోచన కొంతమందికి వస్తుంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేసుకుంటే ముందడు పోతే ఇంకా బాగుంటుంది. పుంజాల శివశంకర్ గారి విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టాలనేది ప్రధాన డిమాండ్. నల్సార్ లా యూనివర్సిటీకి పుంజాల శివశంకర్ గారి పేరు పెట్టాలనేది 2వ డిమాండ్. 3వది వచ్చేసి పిల్లల పాఠ్యాంశాల పుస్తకాలలో కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఆయన పిల్లల పాఠ్య పుస్తకాలలో ఏదైతే ఉన్నారో ఆ రాజ్యాంగాన్ని అవలంబించి బీసీల అంబేద్కర్ అయిన మహనీయుడు పుంజాల శివశంకర్ గారి ఆలోచనలు కూడా పాఠ్య పుస్తకాలలో చేర్చే విధంగా మనం అందరం పోరాటం చేద్దామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మునుర్కాపు, జై మునుర్కాపు, జోహార్ పుంజాల శివశంకర్, జోహార్ జోహార్, పుంజాల శివశంకర్, జోహార్ జోహార్. ఒకటి మాత్రం ఏంటంటే ఇక్కడ ఆ రోజు భూమి శిస్తులు